హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ద్వితీయ భాష అయిన తెలుగు పాఠ్యపుస్తకము నవోదయంలోని కవిత్వ విభాగంలోని పాఠ్యాంశాలు మనం చెప్పుకుంటున్నాము. గత వీడియోలలో కవిత్వ విభాగం నుంచి మొదటి పాఠం ద్రౌపది ఆత్మగౌరవం, రచయిత తిక్కన సోమయాజి, ఆ పాఠ్యభాగం చేశాము ఒక వీడియో. దాని తర్వాత పరోపకారం కొరవి గోపురాజు గారిది, తర్వాత శతక మకరందం మారద వెంకయ్య, కంచర్ల గోపన్న, ఏనుగు లక్ష్మణ కవి, ధర్మపురి శేషప్ప కవి, టీవీ నారాయణ, కూరెళ్ళ విఠలాచార్యులకు సంబంధించిన శతక పద్యాలన్నీ కూడా చేశాము. ఈ వీడియోలో కూడా కవిత్వ విభాగానికి సంబంధించిన 4వ పాఠం మాయమైపోతున్నడమ్మా అనేది ఈ పాఠ్యభాగం. అందెశ్రీచే రచింపబడింది, అంటే అందెశ్రీ చేత పాడబడిన ఈ పాట. ఇది సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడ్డది, ఎక్కడ ప్రచురించబడలేదు, కానీ ఇది సోషల్ మీడియా నుంచి దీన్ని సేకరించారు. దీంట్లో ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, సమాజంలో కనుమరుగవుతున్న మానవ విలువలు, సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత కలిగి మనుషుల జీవితం ఏ విధంగా ఉండాలనేది ఈ పాఠ్యభాగంలో అందెశ్రీ వీటిని పొందుపరిచారు. ఇక పాఠ్యభాగంలోకి వెళ్తే, మొదటగా దీనికంటే ముందు మనకు ఈ పాఠ్యభాగం నుంచి 2 వ్యాసరూప ప్రశ్నలు ఉన్నాయి దీంట్లో. తర్వాత ఒక 6 1 మార్కు ప్రశ్నలు ఉన్నాయి. సందర్భ సహిత వాక్యాలు ఒక 4 ఉన్నాయి. సందులు, సమాసాలు అనేవి ఉన్నాయి. టోటల్గా ఈ పాఠ్యభాగం నుంచి ఒక 15 నుంచి 16 మార్కులు. టోటల్గా కవిత్వ విభాగం నుంచి మనకు ఒక 20 మార్కుల ప్రశ్నలు అడిగితే దీంట్లో ఈ పాఠ్యభాగం నుంచి కూడా ప్రియారిటీ ఉంటుంది, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కవి పరిచయం గురించి, కవి పరిచయంలోని అంశాలు, పాఠ్యభాగ సారాంశం. పాఠ్యభాగ సారాంశం మనకు వ్యాసరూప ప్రశ్నల్లో 5 మార్కులు అడుగుతారు. కవి పరిచయానికి సంబంధించినవి 1 మార్కు ప్రశ్నలు ఈ కవి గురించి, కవి జన్మస్థలం గురించి, వారి రచనల గురించి అనేవి అడుగుతారు. మనం పాఠ్యభాగంలోకి వెళ్దాము. ఈ పాఠ్యభాగము గేయ ప్రక్రియకు చెందింది. దీంట్లో మాయమైపోతున్నాడమ్మా అనేది ఈ శీర్షిక, ఆ పాట యొక్క మొదటి పల్లవిలో ఉన్న శీర్షిక ఇది. ఈ పాఠ్యభాగాన్ని రచించిన కవి పరిచయం చూసినట్టయితే అందెశ్రీ. అందెశ్రీ అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలియని వారు ఉండరు, ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్ర గేయాన్ని రాశారు అందెశ్రీ. అందెశ్రీ గురించి మనం కవి పరిచయంలో చూసినట్టయితే, ఇతనికి ఎక్కడ ప్రత్యక్షంగా చదువుకున్న దాఖలాలు లేవు. ప్రకృతే ఇతని పాఠశాల. ప్రకృతిని చూసి మొత్తం పరిశీలించి ఆ ప్రకృతిలో నుంచి పరిశీలన ద్వారా నేర్చుకున్న అంశాలనే ఇతను పాటలుగా ఆశువుగా అల్లేవాడు. పాఠ్యభాగంలో మనకిచ్చిన సమాచారాన్ని మనం ప్రాతిపదికగా తీసుకోవాలి, కాబట్టి పాఠ్యభాగంలో ఉన్న విషయాలను ఉన్నట్లే నేర్చుకుందాము. ప్రకృతి పాఠశాలలో పాటను దిద్దుకున్న సహజ కవి అందెశ్రీ. సహజ కవి ఎందుకన్నారంటే, ఇతను ఎక్కడ సంగీత పాఠశాలలకు వెళ్ళడం కానీ, సాహిత్యాన్ని చదవడం కానీ చేయలేదు, కాబట్టి సహజంగా కవి అయ్యాడు. తెలంగాణ ఉద్యమ కవిత్వానికి స్వరమిచ్చిన ప్రజాకవి. మనం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర గేయం, అదేవిధంగా జనజాతరలో మన గీతం అనే పాటలు, ఆ పాటలు ఎంతోమందికి ఊపిరిని పోశాయి. ఈయన కవిత్వంలో సామాజిక స్పృహ ఉంటుంది, అంటే సమాజంలో జరిగే ఏవైనా అన్యాయాలు, అక్రమాలు ఏమన్నా ఉంటే వాటిపైన గలమెత్తటం, ప్రాంతీయ అస్తిత్వం. ఇతను ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ అస్తిత్వాన్ని తన పాటల్లో పొందుపరిచాడు. ప్రజల బాధలు, ఆకాంక్షలు ప్రతిబింబిస్తాయి ఇతను రాసిన సినిమా పాటల్లో కానీ, మామూలుగా పాడిన పాటల్లో కానీ ప్రజల యొక్క స్థితిగతులు, వారి బాధల్నే కేంద్రంగా చేసుకొని అల్లాడు పాటల్ని. వారి ఆకాంక్షలు, వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉంటే బాగుంటుందనే వారి ఆకాంక్షలను కూడా ఇతని పాటల్లో ప్రతిబింబిస్తాయి. అందెశ్రీ జన్మస్థలం విషయానికి వచ్చినప్పుడు, ఇతను 1961వ సంవత్సరము జూలై 18వ తేదీన ఉమ్మడి మెదక్ జిల్లా, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా అయిన రేబర్తిలో జన్మించాడు. ఈయన అసలు పేరు, ఈ కవికి అందరూ అందెశ్రీ అంటున్నారు, కానీ ఇతని అసలు పేరు అందే ఎల్లయ్య. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు లేరు కాబట్టి అనాథగా పెరిగాడు. పసితనం నుంచే పశువుల కాపరిగా పనిచేశాడు. అంటే
పొట్ట పోషణ కోసము ఎన్నో పనులను చేశాడు. పశువుల కాపరిగా, అదేవిధంగా రోజువారీ కూలి పనులకు వెళ్ళేది తన ఉదర పోషణ కోసం. తాపి మేస్త్రిగా ఎన్నో విధాలుగా పనులు చేసి తన మనసును ఏ పని చేస్తున్నా తన మనసు మాత్రము కొత్త కొత్త పదాలను వెతకటంలో, ఆ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని అబ్జర్వ్ చేయడం, ఆ పదాలు తన మైండ్లో మొత్తము పెనవేసుకుని ఉండటము, ఆ పదాల చుట్టూ అతని ఆలోచనలు పరిభ్రమించేవి. అలా ఆశువుగా కవిత్వం రాయడం ప్రారంభించాడు. ఆశువుగా అంటే ఒక సంఘటనను చూసి కొన్ని పదాలను చేకూర్చి ఆ పదాల నుంచి పాటగా అల్లడాన్ని ఆశువుగా అల్లడం అంటే సంఘటన చూసి ఆ సంఘటనకు అనుగుణంగా పాటను అల్లడము ఆశువుగా అల్లడం అని అంటారు. ఏ విధమైన పాఠశాల విద్య లేదు ఇతనికి, ఎక్కడ కూడా పాఠశాలకు వెళ్ళి చదువుకున్న దాఖలాలు లేవు. తన స్వయం కృషి పట్టుదలతో తెలుగు సాహిత్యం పైన పట్టు సాధించాడు. తెలుగు సాహిత్యాన్ని ఇతరుల ద్వారా ఎక్కడైనా విజ్ఞానవంతులు వాళ్ళు చెప్తుంటే విని నేర్చుకున్నాడు. నిజామాబాదులో ఒక శృంగేరి మఠం ఉంది. శారదాదేవి పీఠాలు భారతదేశం అంతటా ఉంటాయి. మనకు హైదరాబాద్లో చూసినట్టయితే నల్లకుంట నుంచి డౌన్లోకి వెళ్తుంటే మనకు శారదా పీఠం అక్కడక్కడ కూడా ఉంటుంది, శంకర్ మఠ్ అంటాము. అదేవిధంగా నిజామాబాదులో కూడా శృంగేరి మఠంలో ఒక గురువు ఉన్నాడు. ఆయన పేరు శంకర్ మహారాజ్. ఇతను అందశ్రీ అని పేరు పెట్టాడు. ఇతను దగ్గర తీసి ఇతనికి తత్వాలు, మనిషి జీవితానికి సంబంధించినవి, దైవికమైనవి ఇవన్నీ నేర్పిన తర్వాత అందే ఎల్లయ్యగా ఉన్న ఇతని పేరును అందశ్రీగా మార్చాడు, పెట్టి ప్రోత్సహించాడు. ఇతనుకు పురాణ, ఇతిహాస, వేద, వాంగ్మయ, ఉపనిషత్తుల ధర్మాలన్నీ విని అవగాహన చేసుకున్నాడు. పురాణాలంటే మనకు అష్టాదశ పురాణాలు ఉంటాయి. ఈ 18 పురాణాలను, ఇతిహాసాలంటే రామాయణం, మహాభారతం వంటివి, వేదాలంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, వాంగ్మయాలు ఈ వేదాలలో వచ్చే ఉపకథలు, ఉపనిషత్తులు, వాటిలో ఉన్న ధర్మాలు, వీటన్నింటినీ వినడం ద్వారానే అవగాహన చేసుకున్నాడు. సాధ్యంగా విద్యార్థులకు దీన్ని బట్టి మనకి ఏం చేయాలి, మీరు ఏం అర్థం చేసుకోవాలి, ఇతను ఎక్కడ కూడా పాఠశాలకు వెళ్ళలేదు, కానీ ఇతనిలో ఉన్న గ్రాస్పిన్ పవర్ని మీరు అర్థం చేసుకోవాలి. విని అవగాహన చేసుకున్నాడంట. సాధ్యంగా మనం కళాశాలలో కానీ స్కూళ్ళలో కానీ ఎక్కడైనా టీచర్లు గొంతెత్తి మొత్తుకొని చెప్పినా కానీ నెక్స్ట్ డే ఆ క్లాసు, నిన్నటి రోజు క్లాసులో ఏం జరిగిందంటే మొత్తం మర్చిపోయామని చెప్తుంటారు. చాలా రేర్గా ఉంటారు. ఇతను మరి ఒక్క బుక్ కాదు, దాదాపుగా పురాణాలను, ఇతిహాసాలను, వేదాలను, వాంగ్మయాలను, ఉపనిషత్తులను, వాటిలో ఉన్న ధర్మాలను, ఇవన్నింటిని కూడా కేవలం విని మాత్రమే ఇతను నేర్చుకున్నాడు. అంటే ఇతని గ్రాస్పిన్ పవర్కి మీరు ఇతన్ని చూసి నేర్చుకోవాలి. గ్రాస్పిన్ పవర్ అంటే ఏ విధంగా అతను విని అవగాహన చేసుకున్నాడు. ఏదైనా ఒక విషయాన్ని టీచర్లు కానీ కళాశాలలో లెక్చరర్స్ కానీ ఎవరైనా చెప్పేటప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, దాంట్లో ఉన్న సారాంశం ఏమిటి అనేది విద్యార్థి దశలో ఉన్నప్పుడు మాత్రమే మీరు మంచిగా వాటిని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ విధంగా విని అవగాహన చేసుకున్నాడు అందశ్రీ. తర్వాత తెలంగాణ ఉద్యమం మనకు తెలిసిందే. తెలంగాణ ఉద్యమము 2 దశలో జరిగింది. 1969లో మొదలైన ఉద్యమము. తర్వాత మొదటి దశ ముగిసిపోయిన తర్వాత రెండో దశ తెలంగాణ ఉద్యమంలో అమితమైన ప్రజాదరణ పొందిన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అనేది తెలంగాణ రాష్ట్రానికి అధికారిక గీతంగా మనము నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు కానీ, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం కానీ, తర్వాత జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతమైన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అని ఈ రాష్ట్ర గీతాన్ని మనం పాడుకుంటున్నాము. ఆ గీతాన్ని రచించింది, అల్లింది ఎవరంటే అందశ్రీ. పాటల పూదోట, లలిత గీతాల సంపుటి, అందెల సందడి, వచన కవితా సంపుటి, తొలి దశలోని కవితా సంపుటాలు. ఇతను పాటల పూదోట, లలిత గీతాల సంపుటి, అందెల సందడి, వచన కవిత సంపుటి, ఇవన్నీ కూడా తొలి దశలోని కవితా సంపుటాలు.
ఇతను సంపాదకుడిగా ఉంటూ నిప్పుల వాగు అనే ఒక బృహత్ గ్రంథాన్ని తీసుకొచ్చాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎవరెవరైతే తెలంగాణ ఉద్యమాన్ని కాంక్షిస్తూ పాటలు రాశారో వారి అందరి పాటలను సేకరించి నిప్పుల వాగు, వాక్కులమ్మ ప్రచురణలతోని నిప్పుల వాగు అనే గ్రంథాన్ని 1307 పేజీలతో తెలంగాణ ఉద్యమ పాటలు, కవితల బృహత్ సంకలనాన్ని వెలువరించారు. పల్లె నీకు వందానాలమ్మో, కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా, జనజాతరలో మన గీతం జయకేతనమయ్యగరాలి, ఝంఝామారుత జన నినాదమై జేగంటలు మోగించాలి మొదలైన పాటలు మనము ఉద్యమ సమయంలో వినే ఉంటాము. మొదలైన పాటలు అందశ్రీ సామాజిక చైతన్యానికి, ఈ సమాజంలో ఎలాంటి ఒత్తిడి, ఎలాంటి పీడనాలు ఎదుర్కొంటున్నారో ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఇతను తన రచనల్లో ఈ పాటలను అల్లాడు. సాంస్కృతిక దృక్పథానికి ఆనవాళ్ళుగా నిలిచాయి ఈ పాటలు. నదులను వస్తువుగా తీసుకొని ఒక దీర్ఘ కావ్యం రాయాలని అందశ్రీ ఒక కలగన్నాడు. అందుకోసం ఇతను ప్రపంచంలో ఉన్న ప్రసిద్ధమైన నదులన్నింటినీ సందర్శిస్తూ వాటి మీద ప్రయాణం చేసి తనకు సంతృప్తి కలిగే విధంగా ఆ కావ్యాన్ని రాస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అతను అర్ధాంతరంగా చనిపోవడం వల్ల అది అసంపూర్ణ కావ్యంగా ఉంది. ఎంతవరకు సేకరించాడో వాటిని త్వరలో ముద్రణ దశలో ఉంది కాబట్టి దాని త్వరలో మన ముందుకు వస్తుంది. ఇంకా అందశ్రీ అంటేనే పాట అంటేనే అందశ్రీ కాబట్టి ఇతను ఆ గేయ కవిత్వంలో చేసిన కృషిని కాకతీయ విశ్వవిద్యాలయం గుర్తించి ఇతనికి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. డాక్టరేట్ అంటే పేరు ముందు డాక్టర్ డా లేదా చున్నా అవి ఉంటాయి. అంటే సాహిత్య కృషికి గుర్తించి ఇచ్చేదేమో గౌరవ డాక్టరేటు. అది యూజీసీ నెట్, జేఆర్ఎఫ్ ఇలాంటివి సాధించిన తర్వాత విశ్వవిద్యాలయాలలో ఒక టాపిక్ ఎంచుకొని దానిపైన సమగ్రమైన పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించిన తర్వాత ఇచ్చేదేమో అఫీషియల్ డాక్టరేట్. ఇదేమో ప్రతిభని మెచ్చి ఇచ్చే గౌరవ డాక్టరేట్. కాకతీయ విశ్వవిద్యాలయం అందశ్రీకి గౌరవ డాక్టరేట్ ఇచ్చిన విశ్వవిద్యాలయం ఏది అంటే మీకు 1 మార్క్ క్వశ్చన్లో అడిగినప్పుడు కాకతీయ విశ్వవిద్యాలయం అని రాయాల్సి ఉంటుంది. ఆయన సినీ కవిగా రంగప్రవేశం చేసి పలు సినిమాలకు అద్భుతమైన పాటలను అందించాడు. సినిమా పాటలను కూడా రాసి తన ఆ కథను మొత్తం విన్న తర్వాత విని ఆ కథకు అనుగుణంగా సినిమా పాటలు ఇతను చెప్తుంటే అల్లుతూ ఉంటే రాసి ఆ సినిమాల్లో ప్రవేశపెట్టారు. దీంట్లో మైలురాయిగా నిలిచిన కొన్ని సినిమాలు ఉన్నాయి. వాటిలో చూసినట్టయితే 2006 సంవత్సరంలో గంగా అనే చిత్రంలోని పాటలకు ఉత్తమ గీత రచయితగా బెస్ట్ లిరిక్ రైటర్గా నంది పురస్కారాన్ని అందుకున్నాడు 2006లో. దీంట్లో మనకు క్వశ్చన్ అడిగినప్పుడు ఏ చిత్రానికి అనుగుణంగా ఉత్తమ గీత రచయితను అందశ్రీ పొందాడంటే గంగా చిత్రం. ఓకే. తర్వాత 2024 జూలై 22వ తేదీన ప్రత్యేకత ఏంటంటే దాశరథి కృష్ణమాచార్యుల జయంతి. ఆ జయంతి రోజు 2024 జూలై 22 దాశరథి కృష్ణమాచార్యుల జయంతి కాదు, వర్ధంతి రోజున దాశరథి కృష్ణమాచార్యుల పురస్కారాలను అందిస్తారు. దీనిలో భాగంగా ఇతని సాహిత్య సేవను గుర్తించి 2024 సంవత్సరంలో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం ఇతనికి దక్కింది. మరి ఈ 2026 సంవత్సరంలో ఎవరికి దక్కింది? గుడిపాటి వెంకటేశ్వర్లు పాలపెట్ట అనే ఒక మంత్లీ మ్యాగజైన్ వస్తుంది, సాహిత్య పత్రిక. అతనికి గుడిపాటి వెంకటేశ్వర్లకు 2026 సంవత్సరం దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం లభించింది. అందశ్రీకి 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం దక్కింది. ఇక దీంతో పాటు లోక్ నాయక్ పురస్కారం కూడా లభించింది. అందశ్రీ పాటలను వివిధ విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీలు పాఠ్యాంశాలుగా అధ్యయనం చేస్తున్నాయి. విద్యార్థులు వాటిపైన ప్రాజెక్టులు కూడా చేస్తున్నారు, MA తెలుగు విద్యార్థులు. ఈ విధంగా ఇతను 2025 నవంబర్ 10వ తేదీన అస్వస్థతకు గురయ్యి మరణించాడు. ఇతను మరణించిన తర్వాత అదివరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము
అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ అనే రాష్ట్ర గేయాన్ని అధికారికంగా అఫీషియల్గా అనౌన్స్ చేసి ఇతని సాహిత్య సేవను గుర్తించి గట్కేసర్ ప్రాంతంలో ఇతను యాదాద్రి భువనగిరి జిల్లా ప్రాంతంలో గట్కేసర్ అనే ప్రదేశంలో ఇతనుకు ఉండడానికి ఇల్లు ఒక స్థలం ఇచ్చారు. అదే ప్రదేశంలో అదే గట్కేసర్లో ఇతని పార్థివ దేహాన్ని అక్కడ పూడ్చివేసి రీసెంట్గా 2026 నవంబర్ 10వ తేదీన ప్రథమ వర్ధంతి జరిగింది. ఎక్కడైతే ఇతన్ని ఖననం చేశారో దానిని ఒక స్మృతి వనంగా, అందశ్రీ స్మృతి వనంగా తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని ఇనిషియేటివ్ తీసుకుంది. ఈ ప్రస్తుత పాఠ్యభాగం మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ ప్రస్తుత పాఠ్యభాగం మనకి ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే ఇది సామాజిక మాధ్యమాల నుంచి సేకరించబడింది. అంటే సోషల్ మీడియా, యూట్యూబ్, ఫేస్బుక్ వాటిలలో అందశ్రీ పాడిన మాయమైపోతున్నడమ్మ అనే గేయాన్ని సామాజిక మాధ్యమాల నుంచి తీసుకొని మనకు పాఠ్యాంశంగా చేర్చబడింది. మరి ఈ పాఠ్యాంశము విద్యార్థులకు ఎందుకు ఉపయోగపడుద్ది, దేనికి, దీని నేపథ్యం ఏమిటని అంటే సమకాలీన సమాజంలో జరుగుతున్న ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులు కౌమార దశలో ఉంటారు కాబట్టి వీరికి నైతిక విలువలు అనేవి చాలా ముఖ్యం. అంటే ఏది మంచి ఏది చెడు, మన లైఫ్ స్టైల్ని ఎట్లా డిజైన్ చేసుకోవాలనేవి కొన్ని ఇలాంటి నైతిక విలువలకు సంబంధించినవి మనం నేర్చుకోవడం ద్వారా మనలో మంచి మార్పు వస్తుంది. అంటే సమకాలీన సమాజంలో జరుగుతున్న నైతిక విలువలు పతనమవుతున్నాయి. అంటే ఈ సోషల్ మీడియా, ఈ విష సంస్కృతి రావడం వల్ల మనిషికి మంచి చెడు అనే తారతమ్య భేదాలు మర్చిపోయి ఈ నైతిక విలువలు పతనమవుతున్న వేళ పాఠ్య ప్రణాళిక సంఘం వాళ్ళు ఈ పాఠ్యాంశాన్ని విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించే కోణంలో దీన్ని సెలెక్ట్ చేశారు. మానవత్వ సంక్షోభం, సాటి మనిషి పైన దయా దాక్షిణ్యాలు లేకుండా క్రూరంగా ప్రవర్తించడము, మనిషి తన అసలైన అస్తిత్వాన్ని కోల్పోతున్నట్లు పరిస్థితుల పట్ల కవి అనుభవించి లోతైన ఆవేదనను ఈ పాటగా రూపుదిద్దాడు. చుట్టూ కనిపిస్తున్న రాజకీయ అరాచకత్వం, మతాల పేరుతో మనుషుల మధ్య ఏర్పడుతున్న విద్వేషాలను, ఆర్థిక అసమానతలను, భక్తి పేరుతో సాగుతున్న మోసాలు ఏవైతున్నాయో, జీవన విలువలు విచ్ఛిన్నమవుతూ ఇవన్నీ కలిసి కవిని ఈ గీతం రాయడానికి పురిగొలిపాయి. అంటే ఈ సొసైటీలో జరుగుతున్న అన్యాయాలు వీటన్నిటిని చూసి కవి చెలించి వాటిని పాటగా మలిచాడు. రూపాయి చుట్టూ తిరిగే జీవితము, కోరికల అగాధం, వినియోగ సంస్కృతి పెంచిన దురాశ, కామ ప్రవృత్తి, మత్తు మందుల ప్రభావంతో ఇప్పుడు డ్రగ్స్ కల్చర్ చాలా నడుస్తుంది కాబట్టి ఆ మత్తు మందుల ప్రభావంతో విచ్చలవిడిగా మారుతున్న యువత ప్రవర్తన కూడా ఈ పాటకు ప్రధాన ప్రేరణలుగా కనిపిస్తాయి. ప్రస్తుత సమాజంలో స్వార్థం ఒక నీడలా ప్రతి మనిషిని వెంటాడుతుంది. ఎవడి ప్రయోజనాలను వాళ్లే చూసుకుంటారు తప్ప సాటి మనుషులకు సహాయం చేద్దామనే స్వభావం కూడా రోజు మనుషుల్లో తగ్గిపోతుంది. కాబట్టి ఈ స్వార్థం అనేది మనిషికి మన నీడ మనల్ని ఏ విధంగా వెంటాడుతుందో ఆ విధంగా ప్రతి మనిషికి ఈ నీడ వెంటాడుతుందని, ఆత్మీయ బంధాలు, కుటుంబ సంబంధాలు, ప్రేమానుబంధాలు లాభ నష్టాల గణనలో కరిగిపోతున్న దృశ్యాన్ని కవిని తీవ్రంగా కలిచివేసి అవినీతి, అత్యాశ, అధికార లాలసల మధ్య మనిషిని రోజుకి శిథిలమవుతున్నాడనే భావనను ఈ పాట అంతటా ప్రతిధ్వనింపజేస్తుంది. దేవుడు, మతం, ఆధ్యాత్మికత వంటి పదాలు మనిషి జీవితాన్ని మానవీయంగా తీర్చిదిద్దవలసిన అవసరం అనేది ఎంతో ఉంది. కానీ అవే ద్వేషానికి, ఘర్షణలకు, రాజకీయ ప్రయోజనాలకు ఆయుధాలుగా మారుతున్న తీరును కవి తీవ్రంగా ఆక్షేపించాడు. అంటే మనిషి ద్వేషము, మత ఘర్షణలు, కుల ఘర్షణలు, రాజకీయ ప్రయోజనాల కోసం మనిషిని ఏ విధంగా వాడుతున్నాడు ఆయుధంగా అనేది చూపించాడు. శాస్త్ర సాంకేతిక పురోగతి, అనేక సౌఖ్యాలు ఉన్నప్పటికీ మనిషి అంతర్గతంగా మరింత ఒంటరిగా, డొల్లగా మారుతున్న పరిస్థితిని గమనించిన కవి సమాజానికి ఒక దిశానిర్దేశం చూపిస్తూ తన బాధ్యతను ఈ పాటలో రచించాడు. మనిషిని ఆత్మవిమర్శకు గురి చేసే పాట ఇది. అంటే మనల్ని ఈ పాట విన్న తర్వాత అరే దీంట్లో మనల్ని ఏమేమి లక్షణాలు కోల్పోయామని మనం ఆత్మవిమర్శన చేసుకోవటానికి ఈ గీతం మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ గీతం మనిషిని మళ్ళీ మానవత్వం వైపు ఆలోచించే విధంగా అంతర్మదనాన్ని రగిలిస్తుంది. ఇప్పుడు మనము ఈ పాటను చూద్దాము.
మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నడో కాని కంటికి కనరాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా. ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా. అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. కుక్క నకల దైవ రూపాలుగా కొలసి పందినందిని చూస్తే పడి మొక్కుతుంటాడు. చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితము అంటాడు. తోడబుట్టిన వాళ్ళ ఊరవతలకి నెట్టి కులమంటూ ఇల మీద కలహాల గిరిగీసి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఆధ్యాత్మికతకున్న అర్థమే తెలియక అంధుడైపోతున్నడమ్మా. హిందూ ముస్లిము క్రీస్తు సిక్కు పార్సినంటూ తనను తామరిచెనమ్మా. మతములోకహితమన్న మాట మరచి మత ఘర్షణల మధ్య మనిషి కనుమరుగవుపోతూ మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. 25 పైసల గరొత్తులు గాల్చి 65 కోట్ల వరములడుగుతాడు. దైవాల పేరుతో చందాలకై దంద భక్తి ముసుగు తొడిగి బలెపోజు పెడతాడు. ముక్తి పేర నరుడు రక్తిలో రాజయ్యి రాకాసి రూపాన రంజిల్లుతున్నాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి చుట్టూ తిరుగుతున్నడమ్మా. రూపాయి కొరకు ఏ పాపానికైతేమి ఒడిగట్టెనదిగో చూడమ్మా. కోటి విద్యలు కూటి కోసమన్నది పోయి కోట్లకు పడగెత్త కోరికలు చెలరేగి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. కండ్ల పొరలు గమ్మి కామముతో ఊరేగి వెకిలి చేష్టలతోటి వేధిస్తూ ఉన్నాడు. కన్నవాళ్లకు రోజు కన్నీళ్ళె మిగిలించి కౌగిలే స్వర్గమని కలలు గంటున్నాడు. చీకటైతే చాలు చిత్తుగా తాగేసి వావి వరసలు కాస్త మరిచిపోతూ నరుడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. పార్టీ సిద్ధాంతాల పరగణాల గొడవలో పడి చస్తున్నడమ్మా. ఆధిపత్యపు పోరు అలజడే చిరునామా అంటూ చేయి కొడుతున్నడమ్మా. రాజకీయాలలో రాటుదేలి తుదకు మానవతా విలువల్ని మంటగలుపుకుంట మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఇనపరెక్కల డేగ విసిరిన పంజకు కోడి పిల్లై చిక్కుకుంటున్నాడు. ఉట్టికి స్వర్గానికి అందకుండగా తుదకు అస్థి పంజరమై అగుపించుతున్నాడు. కదిలే విశ్వం తన కనుసన్నల నడువ కనుబొమ్మలెగరేసి కాలగమనములోన
మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు, మానవత్వము ఉన్నవాడు, మానవత్వము ఉన్నవాడు అంటూ అందశ్రీ తన పాట ద్వారా మనకు ఇంత గొప్ప సందేశాన్ని అందించాడు. దీంట్లో చూసినట్టయితే మనకు ఒక్కో పల్లవి చరణాలలో ఎలాంటి అంతరార్థం అనేది ఉందో, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ ముచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నాడో కాని కంటికి కనరాడు. అంటే దీంట్లో ఏం చెప్తుందంటే, మనిషి నేడు తన ఉనికినే మర్చిపోతున్నాడు. మానవత్వము మనిషిని నేటి సమాజంలో ఉన్న మనుషులకు మానవత్వం అనేది లేకుండా పోతుంది. ఒకవేళ ఉన్న ఈ కోట్ల మంది జనాలలో ఒక నూటికో కోటికో ఎక్కడ వెతికినా కానీ మానవత్వం ఉన్న మనిషి ఒక్కడు కూడా కంటికి కనరాట్లేదని చెప్తున్నాడు. మొదటి చరణంలో చూస్తే, నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా, అవినీతి పెను ఆశ అంధకారములో నచ్చికిపోయి రోజు శిథిలమవుతున్నాడు. అంటే మనిషి నిత్యం జీవితంలో జీవిస్తున్న క్రమంలో అతనుకు నిలువెత్తు స్వార్థం అనేది నీడలాగా వెంటాడటము, తర్వాత ప్రేమతో కూడిన ఆదరణ, ఈ సాన్నిహిత్యం అనేది తన అనుబంధాలను వదిలి అవినీతి వైపు కూరుకుపోతున్నాడు నేటి మానవుడు. అవినీతి రోజు రోజుకు పెరిగి అతనితో బాటే పెరిగి పెద్దవుతుందని దీని అర్థం. తర్వాత చరణంలో చూసినట్టయితే, కుక్క నక్కల దైవ రూపాలుగా కొలసి పందినందిని చూస్తే పడి మొక్కుతుంటాడు, చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితము అంటాడు, తొడబుట్టిన వాళ్ళ ఊరవతలకు నెట్టి కులమంటూ ఇల మీద కలహాల గిరిగీసి మాయమైపోతున్నడమ్మా. అంటే మనకు విగ్రహారాధన అనే దాని గురించి ఇక్కడ కవి లేవనెత్తాడు. విగ్రహారాధన అంటే మనము కుక్కలకు నక్కలకు పందులకు నందులకు వాటిని దైవ స్వరూపాలు దైవత్వాన్ని వాటికి ఆపాదింపజేసి వాటికి మనం మొక్కుతుంటాము, చీమలకు చక్కెర పెడతాము, పాములకు పాలు పోస్తాము. కాబట్టి ఈ విధంగా చలనం లేని వాటికి ఇన్ని పెట్టి మనుషుడు దైవత్వాన్ని ఆపాదిస్తాడు. కానీ మనకి నిత్యంగా మనుషులకు సాటి మనుషులకు కూడా ఎలాంటి సహాయం చేయటానికి చెయ్యి రాదు, నోరు రాదు. కానీ వీటికి కుక్కనక్కలకు పందులకు నందులకు చీమలకు పాములకు వాటికి తిండి పెడుతుంటాడు. కానీ సాటి మనిషి ఆకలితో అల్లాడుతుంటే వాడికి పిడికెడు మెతుకులు పెట్టడానికి కానీ ఒక గ్లాసుడు నీళ్ళు ఇవ్వటానికి కానీ మనిషికి మనసు రాదని దీంట్లో విగ్రహారాధనను కూడా చెప్తున్నాడు. ఆధ్యాత్మికతకున్న అర్థమే తెలియక హిందూ ముస్లిము కీర్తు సిక్కు పార్సినంటూ తనను తానే మరిచెనోయమ్మ, మతములోక హితమన్న మాట మరిచి మత ఘర్షణల మధ్య మనిషి కనుమరుగవుతూ. అంటే మనకు ఆధ్యాత్మికత అనే భావనలు చూస్తే ఈ దేవుడి పేరుతో జరిగే మోసాలు రోజు రోజు మనం దినపత్రికల్లో ఎన్నో మనం గమనిస్తుంటాము. ఈ ఆధ్యాత్మిక శక్తి అనేది తెలుసుకోకుండా మనిషి నేడు మానవుడు గుడ్డివాడయ్యాడు. అంటే ఆధ్యాత్మికతలోనే భావనలో పడి ఏం చేస్తున్నాననే ఆ పిచ్చితో హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్తువులు కానీ క్రీస్తుని ఆరాధించే వాళ్ళు కానీ సిక్కు మతాన్ని ఆరాధించే వాళ్ళు కానీ పార్సీ మతాల్లో ఆరాధించే వాళ్ళు కానీ తనను తాను మరిచిపోతున్నారు. ఈ మత సిద్ధాంతాల మధ్య పడి మనిషి నలిగిపోతున్నాడు.
మతం అనేది లోకహితం, అంటే లోకంలో మంచి జీవన విధానాన్ని తెలిపేదే మతం. కానీ ఈ మత పిచ్చిలో పడి మత ఘర్షణల మధ్య మనిషి మతాల గురించి పండుగలప్పుడు గొడవలు పడటం, కొట్లాటలు ఇవి పెట్టుకొని కనుమరుగైపోతుండు. కానీ మనిషి తాను సంస్కరించుకోవట్లేదని అంటున్నాడు. 25 పైసల గరొత్తులు గాల్చి 65 కోట్ల వరములడుగుతాడు. దైవాల పేరుతో చందాలకై దంద భక్తి ముసుగూదుడికి బలిపోజు పెడతాడు. ముక్తి పేర నరుడు రక్తిలో రాజయ్యి రాకాసి రూపాన రంజిల్లుతున్నాడు. అంటే మనము కోరేదేమో కొసరుడు. మనం దేవుడి దగ్గరకు పోయి 25 పైసల అగరొత్తులు వెలిగించి మనము పెట్టే ఖర్చేమో తక్కువ దేవుడి పేరుతో, కానీ కోరే వరాలు కోట్లలో వరాలు అడుగుతాము. భక్తి ముసుగులో మనము ఈ సౌఖ్యాలు ఇవి చందాలు వసూలు చేయడము, ఆ వసూలు చేసిన చందాలను స్వార్థానికి ఉపయోగించుకోవడం, దైవం పేరుతో మోసాలు చేయటం అనేది రోజు రోజుకు భక్తి ముసుగులో ఆ మైకంలో ఎన్నో సౌఖ్యాలను పొందుతూ తోటి వారిని కూడా రాక్షస ప్రవృత్తికి అలవాటయ్యి మోసం చేస్తూ ఉంటున్నాడని దీంట్లో చెప్తున్నాడు. అవసరాలకు మనిషి సృష్టించిన రూపాయి చుట్టూ తిరుగుతున్నాడమ్మా. రూపాయి కొరకు ఏ పాపానికైతేమి ఒడిగట్టెనదిగోనమ్మ. కోటి విద్యలు కూటి కోసమేనన్నది పోయి కోట్లకు పడగెత్తాలని కోరికలు చెలరేగుతున్నాయి. అంటే మనకు డబ్బు అనేది మనకు అవసరాల కోసమే సృష్టించుకున్నాం. కానీ ఆ ధనం కోసం మానవుడు ఎంతటి అఘాయిత్యాలకైనా ఒడిగడుతూ ఎంతటి పాపాలను చేయడానికైనా వెనకాడకుండా తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నాడు. ఎన్ని చదువులు చదివినా, ఎన్ని నైపుణ్యాలు నేర్చుకున్నా కానీ గుప్పెడు మెతుకుల కోసమే అనేది, అంటే కోటి విద్యలు కూడా కూటి కోసమే అనే నానుడి ఉంది. కాబట్టి ఎన్ని చదువులు చదివినా మనము కూటి కోసమే కానీ చేస్తున్నాం. కానీ దాన్ని కోట్ల కొద్ది రూపాయలు గడించుకొని ఎవరికి సహాయం చేయకుండా ఉండటం కూడా అది మంచిది కాదు, మంచి మానవ లక్షణం కాదని చెప్తున్నాడు. కండ్ల పొరలు గమ్మి కామముతో ఊరేగి వెకిలి చేష్టలతోటి వేధిస్తూ ఉన్నాడు. కన్నవాళ్లను రోజు కన్నీళ్లే మిగిలించి కౌగిలే స్వర్గమని కలలుగంటున్నాడు. చీకటైతే చాలు చిత్తుగా తాగేసి వావి వరసలు కాస్త మరిచిపోతూ నరుడు మాయమైపోతున్నాడు అంటున్నాడు. అంటే అహంకారంతో విర్రవీగుతూ చేయరాని పనులు చేస్తూ విచ్చలవిడిగా విహరిస్తూ తల్లిదండ్రులను బాధ పెట్టడము, అదేవిధంగా దుర్మార్గంగా స్త్రీలను హింస పెట్టడము, రాత్రుల్లో మద్యం తాగి సేవించి వావి వరసలు మర్చిపోయి స్త్రీలను చేర్చటము, ఆకృత్యాలకు చేపట్టడం మనిషి ఒక దుర్గుణాలని చెప్తున్నాడు. అందుకే మనము పెద్దలను గౌరవించాలి, చిన్నవాళ్ళని ప్రేమించాలి. ముఖ్యంగా మనకు విద్యాబుద్ధులు నేర్పించే తల్లిదండ్రులను ఎట్టి పరిస్థితుల్లో కష్టాలకు గురి చేయొద్దు. మీరు చదువు పేరుతో వాళ్ళను మోసం చేయటము, పాకెట్ మనీ పేరుతో విపరీతంగా మనీ వసూలు చేసి జలసాలకు సరదాలకు ఆ డబ్బును వాడటము, అది తెలిసి తల్లిదండ్రులు విపరీతంగా బాధపడుతూ ఉంటారు. కాబట్టి విద్యార్థి దశలో ఉన్న మీరు ఈ పాఠ్యంలోని తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. పార్టీ సిద్ధాంతాల పరగణాల గొడవలో పడి చస్తున్నాడమ్మ, ఆధిపత్యపు పోరు అలజడే చిరునామా అంటూ జై కొడుతున్నాడమ్మ. రాజకీయాలలో రాటుదేలి తుదకు మానవతా విలువల్ని మంటగలుపుకుంటూ మాయమైపోతున్నాడంటే, ఇప్పుడు పార్టీ సిద్ధాంతాలు, మనకు పార్టీల పేరిట ఎన్నో ఫండ్స్ వస్తుంటాయి. ఆ పార్టీ పేరిట ఆ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ తగాదాల పోరులో పడి చితికి చచ్చిపోతున్నాడు మనిషి. ఆధిపత్య పోరు, అధికారం కావాలనే అధికార దాహంతో ద్వారా దాంట్లో ఎన్నో అలజడులు సృష్టించి ఆ పార్టీ పేరుతో జనాలని వాళ్ళ వెంట తిప్పుకోవడము, ఇవన్నీ చేస్తూ రాజకీయాల్లో రాటుదేలి తుదకు మానవతా విలువల్ని కూడా మంటగలుపుకుంటున్నారు. అంటే ఈ అధికార దాహంతో పార్టీలు గొడవలు కొట్లాటలకి సామాన్య ప్రజలను బలి చేసి నాయకులు మాత్రము పీఠాలను ఎక్కటము, వారి కింద ఉన్న వాళ్ళని అణగదొక్కి వేయడము, వారిని రాజకీయ కుతంత్రాలలో ఈ మానవత విలువలను కూడా మొత్తం నాశనం చేసి అధికారం చెలాయించుతున్నారు. ఇనుపరెక్కల డేగ విసిరినా పంజకు
కోడిపిల్లై చిక్కుకుంటున్నాడు. ఉట్టికి స్వర్గానికి అందకుండా తుదకు అస్థిపంజరమై అగుపించుచున్నాడు. కదిలే విశ్వం తన కనుసన్నలలో నడువ కనుబొమ్మలెగరేసి కాలగమనములోన మాయమైపోతున్నాడు. అంటే ఇనుప రెక్కల డేగ డేగ అంటే తెలుసు కదా మనకి, ఈగిల్ పెద్దది డేగ ఉంటుంది. ఇనుప రెక్కల డేగ విసిరినా పంజకు. అంటే అధికార దాహంతో ఎవరైతే మనకు సామాన్య ప్రజలను హింసిస్తుంటారు, ఈ అధికార దాహంతో డబ్బున్న వారు ఇనుప రెక్క డేగ విసిరిన పంజకు, వారి విసిరిన పంజకు కోడిపిల్లలు, సామాన్య జనాలు వాళ్ళు కోడిపిల్ల కంటే చిన్న బతుకులు కాబట్టి వాడి మధ్య చిక్కుకొని ఉట్టికి స్వర్గానికి, అంటే దగ్గర ఉన్న అవకాశాలు దూరంగా ఉన్న అవకాశాలు ఏదీ దక్కకుండా, స్వర్గానికి అందకుండా ఉట్టికి అందకుండా తుదకు అస్థిపంజరమై అగుపిస్తున్నాడు. అంటే తనకు దక్కాల్సినవి దక్కకుండా మొత్తము ఈ వీటికి ఉట్టికి స్వర్గానికి అందకుండా వారి జీవితము అస్థిపంజరమై కుంగి కుషించి అగిపిస్తూ ఉన్నాడు. కదిలే విశ్వం తన కనుసన్నలలో నడువ కనుబొమ్మలెగరేసి కాలగమనములోన కలిసిపోతున్నాడు. కాల ప్రవాహంలో కొట్టుకొని ఈ మానవుడు కరిగిపోతున్నాడు. 100కో 1,00,00,000కో ఒక్కడైనా మానవత్వం కలిగిన వాడు అసలు ఈ సృష్టిలో నాకు కనిపించట్లేదని కవి ఆవేదన వ్యక్తం చేశాడు ఈ పాట ద్వారా. దీంట్లో చూసినట్టయితే వ్యాసరూప ప్రశ్నలు 2 ఉన్నాయి. మాయమైపోతున్నాడమ్మా అనే పాటలో కవి మారుతున్న సామాజిక పరిస్థితులను ఎలా వర్ణించాడు అనేది. రెండవది మాయమైపోతున్నాడమ్మా అనే పాట ఆధారంగా మనిషి మానవీయ విలువలను ఎలా కోల్పోతున్నాడో వివరించమన్నాడు. దీంట్లో ఏదైనా ఒకటి 5 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు. ఇది వ్యాసరూపం 15 పదాలలో రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏకవాక్య 1 మార్క్ క్వశ్చన్స్ ఇచ్చారు. దీంట్లో ఏంటిది, అందెశ్రీ అసలు పేరు ఏంటిది, అందెశ్రీ ఎక్కడ జన్మించాడు, మనిషి ఏ విషయంలో దిగజారిపోతున్నాడు, మనిషి తన అవసరాలకు సృష్టించుకున్నది ఏంటిది, మనిషిని దేన్ని మంటగలుపుతున్నాడు, మనిషికి నీడలా వచ్చేది ఏంటిది అనేది మనకి ఇక్కడ ప్రశ్నలు ఇచ్చారు. తర్వాత సందర్భ సహిత వాక్యాలు 4 ఉన్నాయి, సంధులు ఒక 6 ఉన్నాయి, సమాసాలు ఒక 6 ఉన్నాయి. ఇప్పుడు ఈ పాఠ్యభాగానికి సంబంధించిన నోట్స్ చూద్దాం. ఇక్కడ వ్యాసరూప ప్రశ్నలు, ఇది 5 మార్క్ క్వశ్చన్. మాయమైపోతున్నాడమ్మా అనే పాటలో కవి మారుతున్న సామాజిక పరిస్థితులను ఏ విధంగా వర్ణించాడు. దీంట్లో ఫోటో తీసేస్తున్నా నేను, ఎందుకంటే విద్యార్థులు స్క్రీన్ షాట్ తీసుకుంటారు కాబట్టి. మాయమైపోతున్నాడమ్మా పాటలో కవి కనుమరుగవుతున్న సామాజిక పరిస్థితులను ఎలా వర్ణించాడంటే, మనిషిలో భయంకర స్వార్థం పెరిగి చెడిపోతున్నాడు. ప్రేమతో కూడిన ఆదరణ, సాన్నిహిత్యంతో కూడిన అనుబంధాన్ని వదిలి అవినీతిలో కూరుకుపోతున్నాడు. నేటి మానవుడు అవినీతి రోజురోజుకు పెరిగిపోతుంది. కుక్కలు, నక్కలు, పందిని, నందిని చూస్తే దైవ స్వరూపాలుగా భావించి పూజిస్తుంటారు. అంటే విగ్రహారాధన. చీమలకు పంచదార వేస్తాడు, పాములకు పాలు పోస్తాడు, కానీ సాటి మనుషులకు ఎటువంటి సహాయం చేయరు. తన తోటి వాళ్ళను బయటకు నెట్టేస్తారు. ఆధ్యాత్మిక శక్తిని తెలుసుకోకుండా మానవుడు గుడ్డివాడయ్యాడు. మతము లోకహితమని గుర్తించక మత ఘర్షణలో కొట్టుకుపోతున్నాడు. పేదవారికి కొంచెమైనా సహాయం చేయకుండా దైవం పేరుతో చందాలు పోగు చేస్తున్నాడు. రాక్షస ప్రవృత్తితో సౌఖ్యాలు పొందుతున్నారు. ధనం కోసం నేటి మానవుడు ఎంతటి పాపానికైనా వెనగాక అనేక తప్పులు చేస్తున్నాడు అని దీని సమాధానం రాయాల్సి ఉంటుంది. రెండవ వ్యాసరూప ప్రశ్న, మాయమైపోతున్నాడమ్మా అనే పాట ఆధారంగా మనిషి మానవీయ విలువలను ఎలా కోల్పోతున్నాడో వివరించండి అని అంటున్నాడు. నేటి మానవుడు నైతిక విలువలను వదిలి అహంకారంతో విర్రవీగుతూ చేయరాని పనులు చేస్తున్నాడు. అంటే నీతి నియమాలు మర్చిపోయి విచ్చలవిడిగా విహరిస్తూ ముఖ్యంగా తల్లిదండ్రులను బాధ పెడుతున్నాడు. దుర్మార్గంగా వావి వరుసలు మర్చిపోయి స్త్రీలను హింసిస్తున్నాడు. రాత్రిళ్ళు మద్యం సేవించటము, చేయరాని ఆకృత్యాలకు పాల్పడటం. నేటి మానవుడు పార్టీ గొడవల్లో చిక్కుకొని కూడా తగాదాలతో పోరు సల్పి చివరికి చస్తున్నాడు. ఆధిపత్య పోరుతో అలజడులను సృష్టించి, వినోదాలను సృష్టించి, మొత్తము రాజకీయ కుతంత్రాలకు మానవతా విలువలను నాశనం చేసుకుంటున్నాడు. అంటే ఈ పార్టీ సిద్ధాంతాలు వీటి వెంట ఉండడం ద్వారా మనిషి తన విలువలను కోల్పోతున్నాడని అర్థం. ఇక 1 వర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, 1 మార్కు ప్రశ్నలు. ఇవి మొత్తము పాఠ్యభాగం నుంచి అడిగారు.
అందెశ్రీ అసలు పేరు ఏమిటి? అందెశ్రీ అసలు పేరేమిటి? పేరేమిటి అనేది తీసేసి అందే ఎల్లయ్య అని రాస్తే సరిపోతుంది. మీరు అందెశ్రీ అసలు పేరు, క్వశ్చన్లోనే ఆన్సర్ సగం ఉంటుంది మనకి 1 మార్క్ క్వశ్చన్కి. అందెశ్రీ అసలు పేరేమిటి, క్వశ్చన్లో ఉన్న పేరేమిటి అనేది తీసేసి అందెశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, అందెశ్రీ ఎక్కడ జన్మించాడు? క్వశ్చన్లో అందెశ్రీ ఎక్కడ జన్మించాడు ఉంది. ఎక్కడ అనే ఆ వర్డ్ తీసేసి ఆ ప్లేస్లో అందెశ్రీ సిద్దిపేట జిల్లాలో రేబర్తిలో అనే పదం ఎక్కడ అనే ప్రదేశంలో రాస్తే పూర్తిగా అందెశ్రీ సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించాడు. 3వ ప్రశ్న, మనిషి ఏ విషయంలో దిగజారిపోతున్నాడు? చూడండి ఇక్కడ ఆన్సరు, మనిషి దిగజారిపోతున్నాడు. మధ్యలో ఏ విషయంలో అనే ప్లేస్లో ఏం రాయాలి మీరు? ఆత్మీయ బంధాల, ప్రేమ సంబంధాల నుండి దిగజారిపోతున్నాడు. నెక్స్ట్ 4th క్వశ్చన్, మనిషి తన అవసరాలకు సృష్టించుకున్నది ఏమిటి అనే పదాన్ని తీసేసి రూపాయి అని రాయండి. అప్పుడు 1 మార్క్ వస్తుంది. మనిషి తన అవసరాలకు సృష్టించుకున్నది, క్వశ్చన్లోనే సగం ఆన్సర్ ఉంది, రూపాయి. నెక్స్ట్, మనిషి దేనిని మంట గలుపుతున్నాడు? దేనిని అనే పదాన్ని క్వశ్చన్ నుంచి తీసేసి మనిషి మానవతా విలువల్ని మంట గలుపుతున్నాడు. నెక్స్ట్, నీడలాగా వెంట వచ్చేది ఏమిటి? ఇక్కడ ఏమిటి అనే పదం తీసేసి స్వార్థము అని గుర్తుపెట్టుకోండి. స్వార్థము బట్టి పట్టొద్దు, జనరల్గా నేర్చుకోవాలి. నీడల వెంట వచ్చేది ఏమిటి అనే ప్రదేశంలో మీరు ఏం రాయాలి? స్వార్థము అని రాయాలి. నెక్స్ట్, సందర్భ సహిత వాక్యాలు. ఇవి 2 మార్క్స్కి అడుగుతారు మనకి. సందర్భ సహిత వాక్యాలు 3 మార్క్స్కి. అవినీతి పెను ఆశ అంధకారములోన. ఇది దీంట్లో సందర్భ సహిత వాక్యాలు రాసేటప్పుడు మనకి 3 స్టెప్స్ ఉంటాయి. కవి పరిచయం రాయాలి, ఏ సందర్భంలో అన్నట్టు రాయాలి, దానికి భావం రాస్తే సరిపోతుంది. అవినీతి పెను ఆశ అంధకారంలోన, ఈ కవి పరిచయం చూసినట్టయితే ఈ వాక్యము అందెశ్రీ రచించిన మాయమైపోతున్నడమ్మ అనే గేయం పాఠంలోనిది. ఏ సందర్భం? మనిషి ఆత్మీయ బంధాల, ప్రేమ సంబంధాల నుంచి దిగజారిపోయి అవినీతిలో చిక్కుకున్నాడని వివరిస్తూ కవి పలికిన సందర్భంలోనిది. దీని భావం ఏంటిది? అవినీతి పైన పెను ఆశ కలిగి అంధకారంలో మునిగిపోతున్నాడని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 2వ సందర్భ సహిత వాక్యం, మతము లోకహితము అన్న మాట మరిచి. నెక్స్ట్, కవి పరిచయం ఏం రాయాలి? ఈ వాక్యం అందెశ్రీ రచించిన మాయమైపోతున్నాడమ్మన గేయ పాఠంలో ఉంది. దీని ఏంటిది సందర్భం? ఏ సందర్భం? మతము లోకహితమని తెలియక మత ఘర్షణలో కొట్టుకొని చస్తున్నాడు అని కవి వివరిస్తూ పలికిన సందర్భం. దీని భావం ఏంటిది? మతము లోకహితం అనే మాట మర్చిపోయాడు. ఎవరు మర్చిపోయారు? మనిషి మర్చిపోయాడు. నెక్స్ట్ 3rd వన్, రాకాసి రూపాన రంజిల్లుతున్నది. ఫస్ట్ స్టెప్ పరిచయం రాయాలి. ఈ వాక్యం అందెశ్రీ రచించిన మాయమైపోతున్నాడమ్మ అనే గేయ పాఠంలో ఉంది. ఏ సందర్భంలో? బడుగు వర్గాలకు సహాయపడకుండా రాక్షస ప్రవృత్తి కలిగి దైవం పేరుతో చందాలు పోగు చేసి సౌఖ్యాలు పొందుతున్నారని వివరిస్తూ కవి పలికిన సందర్భంలోనిది. దీని భావం ఏంటిది? రాక్షస ప్రవృత్తితో విలసిల్లుచున్నాడు. నెక్స్ట్ 4th క్వశ్చన్, దీనిలో అస్థి పంజరమయ్యి అగుపించుచున్నాడు. పరిచయం రాయాలి. పరిచయం ఇది ఈ వాక్యం అందెశ్రీ రచించిన మాయమైపోతున్నాడమ్మ అనే గేయ పాఠంలో ఉంది. నెక్స్ట్ సందర్భం. ఏ సందర్భం ఇది? అధికార మదాంధులు ఇనుపరెక్కలు కలిగిన డేగలై వాళ్ళు విసిరే పంజా దెబ్బకు బడుగు ప్రజలు, అంటే అధికారం ఉన్న వాళ్ళు బడుగు ప్రజలను హింసిస్తున్నారని చెప్పడంలో ఇక్కడ ఇనుపరెక్కలు కలిగిన డేగలతో పోల్చిండు అధికార మదాంధుల్ని. సాధారణ బడుగు ప్రజలనేమో కోడి పిల్లలతో పోల్చిండు. ఈ పోలిక చాలా అద్భుతంగా ఉంది. కోడి పిల్లలై చిక్కి గిలగిలా కొట్టుకుంటున్నారని వివరిస్తూ కవి పలికిన సందర్భంలోనిది. దీని భావం ఏంటిది? అస్థిపంజరాలై కనిపిస్తారు కాబట్టి అని దీని భావం. నెక్స్ట్ సంధులు. పాపానికి అయితేమి ఇత్తునకు అచ్చు పరమైంది కాబట్టి ఇక్కడ ఇత్వ సంధిది. పాపానికి కీలో ఈ ఉంది, ఐ అనేది అచ్చు కాబట్టి ఇత్వానికి అచ్చు పరమైంది కాబట్టి ఇత్వ సంధి. ఏమైతాడు, ఏమీ ప్లస్ అవుతాడు, ఇక్కడ కూడా ఇత్వానికి అచ్చు పరమైంది కాబట్టి ఇత్వ సంధి. ఏమైతాడు, ఏమీ ప్లస్ అవుతాడు, ఇత్వ సంధి. నెక్స్ట్
మచ్చుకైనా, మచ్చుకు ప్లస్ అయినా, ఉత్తునకు అచ్చుపరమైంది ఇక్కడ. ఉత్తు కు అనే దాంట్లో దాంట్లో ఊ ఉంది కాబట్టి మచ్చుకైనా, మచ్చుకు ప్లస్ అయినా ఉత్వసంధి. పొరలు గమ్మి, పొరలున్ గమ్మి సరళాదేశ సంధి ఇది. అందకుండగా, అందక ప్లస్ ఉండక, ఇది అత్తునకు అచ్చుపరమైంది కాబట్టి అత్వసంధి. మంట గలుపు, మంట ప్లస్ కలుపు, కా ప్లేస్లో గా వచ్చింది, గా ప్లేస్లో కా వచ్చింది కాబట్టి ఇది గసడదవాదేశ సంధి. నెక్స్ట్ సమాసాలు. ఈ సమాసాలు కూడా మనకు 2 మార్క్స్ అడుగుతారు. కుక్క నక్కలు, కుక్క నక్క రెండు కలిసి ఉన్నాయి కాబట్టి, 2 పదాలు వచ్చినాయి కాబట్టి ఇది కుక్కయు నక్కయు రెండు కలిసి ఉన్నాయి. 2 అంటే డ్యూయల్, ద్వంద్వ, గుర్తుపెట్టుకోండి. లోకహితం, లోకము కొరకు, కొరకు వచ్చింది మనకి. డుమ్ముముల్ ప్రథమ విభక్తి, నిన్నులను కూర్చి గురించి ఇట్లా. దీంట్లో కొరకున్ కై పట్టి, కొరకున్ కై అనేది, కొరకున్ కై అనే ఈ 2 పదాలు వచ్చినప్పుడు చతుర్థి గుర్తుపెట్టుకోవాలి. కోటి విద్యలు, నంబర్ వచ్చినప్పుడు ద్విగు సమాసం. కోటి అనే సంఖ్య వచ్చినప్పుడు ద్విగు సమాసం. భక్తి ముసురు, భక్తి యొక్క ముసురు, యొక్క అంటే కిన్ కున్ యొక్క లోపల అనేది యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం. 5 కోట్లు, ఇక్కడ నంబర్ వచ్చింది కాబట్టి ద్విగు సమాసం. కాలగమనం, కాలము యొక్క గమనం, యొక్క వచ్చింది చూడండి పైన కూడా, షష్ఠి తత్పురుష సమాసం. నెక్స్ట్ పద సంపద, పర్యాయ పదాలు. పర్యాయ పదాలు ఏంటి? మాయ అంటే మోసము, దగ, వంచన. మనిషి అంటే మనుష్యుడు, నరుడు, జనపదుడు, పౌరుడు, మానవుడు. ఆశ అంటే కోరిక, అనుకాంక్ష, ఆకాంక్ష, ఆశంస, కామము. అవినీతి, అన్యాయము, ధర్మము, అక్రమము. కుక్క అంటే కుకరము, కర్పూరము, గ్రామసింహము, శ్వానము, శునకం. నక్క అంటే వంచకము, శ్వభీరువు, సగ్గారి, సగ్గాలం. పంది పర్యాపదాలు క్రోడము, దంష్ట్రి, పోత్రి, వరాహము. లోకము, కాండము, జగతి, జనత, జనము, ప్రజలు, లోకులు. విద్య పర్యాపదాలు చదువు, పలుకు, విద్య. స్వర్గము పర్యాపదము అమరలోకము, ఊర్ధ్వలోకము, వినువీడు, దివి, దివము. నానార్థాలు. మాయ అంటే మోసము, అసత్యము, ఇంద్రజాలము, రాక్షసుడు. ఆశ అంటే దిక్కు, కోరిక. మతము అంటే అభిప్రాయము, ఉపాయము, సమ్మతి, విధము. లోకము అంటే కిరణము, భూలోకము, ప్రజ. ఇవి మాయమైపోతున్నడమ్మా అనే పాఠ్యభాగానికి సంబంధించిన పూర్తి పాఠ్యభాగము, కవి పరిచయము, పాఠ్యభాగ సారాంశము, అదేవిధంగా వ్యాసరూప ప్రశ్నలు, 1 మార్కు ప్రశ్నలు, సందర్భ సహిత వాక్యాలు, సందులు, సమాసాలు. దీంట్లో వీటికి సంబంధించిన పూర్తి సమాచారం గత వీడియోలో 1st, 2nd, 3rd లెసన్స్కు సంబంధించి చేశాను. ఆ వీడియోలు కూడా ఇంకెవరన్నా మిస్ అయితే అవి చూడండి. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన పూర్తి పాఠ్యపుస్తకంలో క్వశ్చన్ పేపరు, అదేవిధంగా మోడల్ పేపర్ ఏ విభాగం నుంచి ఏమేమి వస్తున్నాయి అనేది కూడా ఒక వీడియో చేశాను. సిలబస్ అండ్ మోడల్ పేపర్ వీడియో. ఇవి కూడా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో కింద ఏమన్నా కామెంట్ పెట్టండి. తర్వాత వీడియోలో మనకు 5వ పాఠ్యభాగము అయిన ఆ పల్లె జాడయాడ అనిశెట్టి రజిత రాసిన 5వ పాఠ్యభాగం తర్వాత వీడియోలో చూసుకుందాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్.